నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అబ్బాయి. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వీకెండ్ మూవీ అప్డేట్స్. సింపుల్ చెప్పినవి ఈ వారం జరిగిన మూవీ రేటింగ్స్ అండ్ ఆల్సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ రౌండ్ వీడియో అనుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో బై ఫస్ట్ మూవీ రేటింగ్కి సంబంధించిన పార్ట్ చూసుకున్న మాత్రమే ఫస్ట్ మూవీ చూసుకుంటే బ్రహ్మయుగం అనే మూవీ ఉంది. బ్రహ్మయుగం అని ఆ మూవీకి వచ్చేసరికి అయితే పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుని 2.75 ఇచ్చినమాట రేటింగ్. మూవీకి సంబంధించిన ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చినాను అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వైవా హర్ష గారి సుందరం మాస్టర్ మూవీ ఉంది కదా, సో ఆ మూవీకి సంబంధించిన పబ్లిక్ రేటింగ్ చూసుకుంటే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే మూవీ ఉంది. ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ థియేటర్ రెస్పాన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చిన అవి చెక్ చేయండి. అందుకే రేటింగ్ చూసుకుంటే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే పబ్లిక్ అయితే ఇచ్చినాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సిద్ధార్థ రాయ్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన రేటింగ్స్ చూసుకోవడం మాత్రమే 2 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే పబ్లిక్ ఇచ్చారు. అండ్ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ థియేటర్ రెస్పాన్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్స్ అనేది తీసుకొచ్చిన అవి కూడా ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ముఖ్య గమనిక అనే మూవీ కూడా రిలీజ్ అయిందన్నమాట. దీనికైతే పబ్లిక్ ఘోరంగా రేటింగ్స్ ఇచ్చారు. 1.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట పబ్లిక్. అండ్ ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఈవెంట్స్ గురించి సపరేట్గా అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్ ఏదైతే మన పుల్వామా అటాక్ మీద జరిగిన కాన్సెప్ట్ మీద తీసుకున్న మూవీ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఈ మూవీ వచ్చేసరికి అయితే March 1st థియేటర్స్లోకి వస్తుంది. సో దీంట్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంకా మంచి విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వస్తుర్రు అనేసి అయితే సపరేట్గా పోస్టర్ అయితే బయటపడ్డది. సో ఇంకా మంచి విషయం అనుకోవచ్చు. ఎక్కడ ఈవెంట్ అంటే జిఆర్సీ కన్వెన్షన్లో వస్తుంది అన్నమాట ఈ ఈవెంట్ అయితే. ఒకవేళ ఇట్లా మీరు లోకల్గా ఉంటే ఇట్లా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రేపు 25th ఫిబ్రవరి రోజున జేఆర్సీ కన్వెన్షన్ హైదరాబాద్లో ఈవెంట్ అయితే జరగబోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు హిందీ వర్జన్ ఏదైతుందో ట్రెండింగ్ కొడుతుంది యూట్యూబ్లో. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనకి థియేటర్లో చూసినప్పుడు అయితే మనం 3 hours కంటే ఎక్కువనే మనం చూసినాం, లాంగ్ లాగ్ అనిపించింది కదా. సో ఇక్కడ యూట్యూబ్లో కట్ డౌన్ వర్జన్ 2 hours 24 minutes ఇది కట్ డౌన్ వర్జన్ వేయడం వల్ల టాప్ 10 లిస్ట్లో అయితే వచ్చింది అనేసి అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చింది, కానీ దాని తర్వాత యూట్యూబ్లో మాత్రమే దుమ్ము దులిపే కొడుతుంది. రవితేజ గారి అంతే లాస్ట్ టైం కూడా మనకి వేరే ఉన్నాయి కదా, ఆ మూవీస్ అట్లయితే క్రేజ్ వచ్చింది, ఈ మూవీస్ అట్లనే క్రేజ్ అయితే వస్తుంది అన్నమాట. యూట్యూబ్లో మంచి డబ్బింగ్ మూవీస్కి మనకి సౌత్ నుంచి వచ్చి హిందీ డబ్బుకి మంచి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నాని గారి సరిపోదా శనివారం అనే మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే తీసుకొచ్చారు. సో గ్లిమ్స్లో మాత్రం నాని గారు కొంచెం డిఫరెంట్గా అనిపించారు, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. అండ్ గ్లిమ్స్ కూడా అప్డేట్ చేసేది ఏంటంటే శనివారం రోజే కొట్లాడతారు అనేసి అఫీషియల్ పిక్చర్. ఇంకోటి ఏంటంటే గ్లిమ్స్లో నాని ఏమంటారు ఐ థింక్ రిక్షా తొక్కుతున్నట్టు చూపించారు. ఇక్కడ ఏంది స్పెషల్, కొంచెం మనకి దసరా లాంటి మాస్లోకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, థియేటర్స్లోకి వచ్చినాక ఇంకా అప్డేట్ అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గోపిచంద్ గారిది భీమా మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేయాలైతే లాంచ్ అయిందన్నమాట త్రిపుల థియేటర్స్లో. అది సత్యం థియేటర్స్ ఉన్నాయి కాడ. అది ఇప్పుడు ట్రైలర్ అయితే చాలా బాగుంది. కొంచెం ఏమంటారు ఇండియన్ హిస్టరీని లింకప్ అవుతూ పరశురామన్ గురించి పరశురామపురం గురించి కొంచెం యాడప్ట్ చేస్తారు అన్నమాట. సో ఎంతవరకు మంచిగా ఉంటుందో తెలియగా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, ట్రైలర్ రివ్యూ, ఒకసారి అది కూడా చెక్ చేయడం ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ బాలీవుడ్కి సంబంధించిన ఇంకొక టీజర్ కూడా వచ్చింది, ఏంటంటే క్రూ అని. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఎయిర్ హోస్టెస్కి సంబంధించిన టీజర్ అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ లీడ్ చూసుకుంటే తబ్బు గారు ఉన్నారు, కరీనా కపూర్ గారు ఉన్నారు, కృతి సనన్ గారు ఉన్నారు, అండ్ దిల్జిత్ జోషనియా, కపిల్ శర్మ, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ ఉన్నమాట. March 29th థియేటర్స్లోకి వస్తుంది. కాన్సెప్ట్ ఏం లేదు భయ్, ఇక్కడ మన వాళ్ళకి సింపుల్ చెప్పాలంటే ఎయిర్ హోస్టెస్లకి ఎవరైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు దొరికిపోతారు అన్నమాట. అంటే ఎట్లా దొరికిపోతారు ట్విస్ట్ ఏందనేసి
దొరికిపోతే వీళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా బయటపడ్డారు, దీనిలో కొన్ని సీన్స్ ఉంటాయి, దాని కథ అనమాట. సో చూద్దాము. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవి నాకు తెలిసిన కాడికి వచ్చిన అప్డేట్స్ అమ్మడవి. మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టు దీనికి పార్ట్ 2 కూడా చేస్తుంది, అంటే మీ షార్ట్ అవుట్ కూడా చేస్తావి. అండ్ వీడియోకి అయితే కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అన్న, రౌండ్ ఫిగర్ మొత్తం ఒక వీడియోలో వేసినాం అంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.